తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. స్పీకర్ పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సుప్రీంకోర్టు నిబంధనలను స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ్ చంద్రిక ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది. అయితే ఇది స్పీకర్ కి సంబంధించినటువంటి అంశం. స్పీకర్ ఏదైతే గడువులోగా నిర్ణయం తీసుకోలేదు, సుప్రీంకోర్టు గతంలో బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చినటువంటి 3 నెలల గడువులోగా ఈ యొక్క నిర్ణయం తీసుకోలేదంటూ దానిపైన కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా దాన్ని స్పీకర్ పాటించలేదంటూ స్పీకర్ పైన పిటిషన్ బీజేపీ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో స్పీకర్ పైన కోర్టు దగ్గర చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. అయితే గతంలో ఈ యొక్క పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషనర్లలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కొంతమంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆ తర్వాత స్పీకర్ పైన టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేటీఆర్ తో సహా పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా కూడా ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొత్తగా మరో పిటిషన్ ను ఈ రోజు దాఖలు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇటీవల మీడియాలో చేసినటువంటి కామెంట్లను కూడా పిటిషన్ లో బీజేపీ నేత పొందుపరిచారు. తాను ఇంకా కాంగ్రెస్ లో ఉన్నా అని కూడా ఈ యొక్క దానం నాగేందర్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవటం లేదు. సో కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పైన చర్యలు తీసుకోవాలంటూ తన పిటిషన్ లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ. ఇకంతకు ముందు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. 2 వారాల తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఆదేశించింది. 4 వారాల సమయం కావాలని స్పీకర్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోరగా 2 వారాల తర్వాత కావాలంటే మరింత సమయం ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7గురిపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయం తీసుకున్నారు. మరో 3గురిపై నిర్ణయానికి సమయం కావాలని స్పీకర్ కోరారు.